ఆంధ్రప్రదేశ్ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ నేటివ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా ఇంకా తమను రిలీవ్ చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సీనియారిటీ పోయినా పర్వాలేదు కానీ స్వరాష్ట్రానికి వెళ్తే చాలని ఉద్యోగులు కోరుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు భేటీ కానున్నారు. ఈ అంశంపై కూడా చర్చించాలని తెలంగాణ నేటివ్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని కూడా అందించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నేటివ్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. వారిలో కొందరు తిరిగి తెలంగాణకు వెళ్ళిపోయారు. కానీ చాలామంది ఇంకా ఏపీ సెక్రటేరియట్లోనే పనిచేస్తున్నారు. విభజన జరిగి 10 ఏళ్లైనా ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరకలేదు. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. దీంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఇరు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులం మేము గత 2 ప్రభుత్వాలను ఎన్నోసార్లు వేడుకున్నాం. మా తెలంగాణ రాష్ట్రానికి మమ్మల్ని పంపించమని. మేము జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నాము. కమల్నాథన్ కమిటీ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించబడిన ఉద్యోగులము. గత ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వాన్ని ఇద్దరిని వేడుకున్నాం మా రాష్ట్రానికి మమ్మల్ని పంపించమని. కానీ గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మా గురించి పట్టించుకోలేదు. మేము ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కమల్నాథన్ కమిటీ ద్వారా కేటాయించబడిన ఉద్యోగులను తిరిగి వెనక్కు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కమల్నాథన్ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడిన ఉద్యోగులను మమ్మల్ని తిరిగి వెనక్కు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. అందుకు తగిన ప్రతిపాదనలు ఆంధ్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ విషయంలో మేము తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మనసుతో మమ్మల్ని తిరిగి వెనక్కు పంపించవలసిందిగా